LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మోడల్ స్కూళ్ల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విలీన ప్రక్రియ బడుగు జీవుల పిల్లలను బడికి దూరం చేస్తోంది. తమ గ్రామంలో పాఠశాలను మూసివేయడంతో మరో ఊరిలో ఉన్న స్కూల్కు పిల్లల్ని పంపించాలి అంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. 5 ఏళ్లు 6 ఏళ్ల పిల్లల్ని పొరుగురు పంపించి చదివించడం కష్టంగా ఉంది అంటున్నారు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, పిల్లల్ని బడికి దూరం చేస్తోంది అని అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని దళితవాడ ప్రజలు. దళితవాడల్లో పిల్లల్ని బడులకు దూరం చేస్తున్న కూటమి సర్కార్ తీరుపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవుల పిల్లలు ఉన్నత స్థితికి చేరాలి అనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యమిచ్చారు. భారీగా నిధులు కేటాయించి రాష్ట్రంలో పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. అలా తయారైన పాఠశాలల్ని ఇప్పుడు మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఇలా మూతపడ్డానికి సిద్ధంగా ఉన్న అందమైన పాఠశాలలు ఎన్నో కనిపిస్తాయి. విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో రూపుదిద్దుకున్న అందమైన బడి ఇది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలంలో ఉన్న ఈ బడిలో మొన్నటి వరకు పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుతూ పాడుతూ చదువుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఈ బడి పిల్లలకు దూరమైంది. గత ప్రభుత్వం కన్నా మిన్నగా పాలన అందిస్తామని డబ్బాలు కొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు విలీన ప్రక్రియ పేరుతో పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. దళితవాడల్లో ఎంతో కాలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలను, అప్పర్ ప్రైమరీ పాఠశాలను డౌన్ గ్రేడ్ చేసి వేరే పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. దీంతో చాలా దళితవాడల్లో పాఠశాలలు రద్దయ్యే ప్రమాదంలో పడ్డాయి. అలాంటిదే ఈ బడి కూడా. ఇటీవల పెనుమంట్ర మండలంలోని అనేక పాఠశాలలను దూర ప్రాంతాలలో ఉన్న మిగతా పాఠశాలల్లో విలీనం చేశారు. పెనుమంట్రలోని దళితవాడలో ఎస్సీ పాఠశాలను డౌన్ గ్రేడ్ చేసి 3, 4, 5 తరగతులను పెనుమంట్రలో దళితవాడకు దూరంగా ఉన్న మరో బడిలో విలీనం చేయటం పట్ల ఆ గ్రామవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి ఏదైతే ఆచంట నియోజకవర్గం పెనుమంట గ్రామంలో ఉన్నటువంటి పెనుమంట మండలంకి సంబంధించినటువంటి ఆల్మూరు గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ గ్రామానికి సంబంధించి కూడా మా స్కూల్ మాకు కావాలంటూ కూడా విద్యార్థులు ఆందోళన పట్టుపెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ విన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈ స్కూల్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచినటువంటి ఎల్ఈ స్కూల్ని మరి విలీనం పేరుతోటి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి స్కూల్లో ఇక్కడ ఉన్న చదువుతున్న 3, 4, 5 తరగతులు చదువుతున్న పిల్లల్ని తీసుకెళ్లి దూరంగా ఉన్నటువంటి స్కూల్లో చదివించాలని అక్కడే ఉంచాలనేసి గవర్నమెంట్ వారు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ ఎంఈఓ గారు ఇక్కడ టీచర్లు పిల్లలందరినీ దూరంగా పంపించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి హైవే నుంచి వెళ్లాల్సి వస్తుంది. అది కాకుండా అక్కడ చాలా పెద్ద చెరువు ఉంది. పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా భయపడుతున్నారు. పిల్లలు మన బండ్లు అడ్డుపడిపోయిన ఫస్ట్ కూడా 2 రోజులు 3 రోజులు వెళ్ళారండి. 3 రోజులు కూడా బళ్ళు అడ్డుపడిపోయారంట. పిల్లలు మామూలుగా గమ్మున నడిచేళ్ళరు కదా, గెంటుకుంటాను అలాగెళ్ళి అల్లరికి వెళ్తారు కదా, బళ్ళుకి అడ్డుపడిపోయారు. ఆ చెరువులో కడుక్కుంటాకి వెళ్తారు, గెంటేసుకుంటారు. ఎవరిది మా తల్లిదండ్రులకి మేమేమో పిల్లలు అంత దూరం పంపించి మా తల్లిదండ్రులు మేము పోమా? అయినా ఈ స్కూల్ అంతా మా ప్రెసిడెంట్ గారు ఎన్ని శుభ్రం చేయించారు. అక్కడ పంపుతామేంటండి, ఇక్కడ లేరా జనం 3 మంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? దగ్గర లేరంటే 30 మంది 35 40 మంది అక్కడ ఉన్నారు. తక్కువైతే మా బళ్ళో ఉన్న వాళ్ళు తీసుకొచ్చింది పెట్టమనండి. ఈ బళ్ళని తీసుకెళ్ళి ఆ బళ్ళో వేస్తామేంటి? మా పిల్లలు మేము దూరం అయిపోమా? 100 కుక్కల పైన ఉంటాయండి. ఆ కుక్కలు ఈ పిల్లలు నల్ల బ్యాగులు తగిలించుకుని వెళ్తే ఆ కుక్కలతో ఊరుకొచ్చేది ఎవరండి? ఎవరండి ఆపతగా అడ్డుపడి వాళ్ళు. ఓ పిల్లడు కూడా చనిపోయాడు సార్ గత కాలంలో. మరి అంత దూరం మా పిల్లలు ఉన్నారంటే కాలనీ నుంచి రావాలండి. అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారండి? మా పిల్లలు అంత దూరం వెళ్ళలేరండి. మేము డబ్బు లేక బోర్డు స్కూల్లో చదివించుకున్నామండి. అక్కడి నుంచి 10 మంది పిల్లలు వస్తారండి కాలనీ నుంచి. మరి ఎలాగండి ఈ బడి మూసేత ఎలాగండి? మా తరతరాలు ఉండాలి కదండి. ఏదైనా సరే ఈ బడి మాకు కావాలంటే, మాకు ఈ బడి కావాలండి. ఏమైనా సరే మేము సోద పిల్లలు పోగొట్టుకోలేము సార్, సోత బిడ్డలు పోగొట్టుకోలేము. స్కూల్ని ఎంతో బాగా అభివృద్ధి పరిచి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలతో ఈ స్కూల్ ఉందండి. కానీ ఎంఈఓ గారు పిల్లల్ని మోసం చేసి ఆ టీచర్ గారు సంతకాలు పెట్టించారండి విషయం చెప్పకుండా. ఈ స్కూల్ పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడ మారుస్తామని చెప్పకుండా దొంగ సంతకాలు చేయించారు. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సంతకాలు కూడా పూర్తిస్థాయిలో కూడా దొంగ సంతకాలు చేయించుకుని పూర్తిగా వారిని అమాయకులైనటువంటి వారిని కూడా సంతకాలు చేసుకుని కూడా విలీనం చేస్తున్నామంటూ చేయడం తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ స్కూల్లో కొనసాగించాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కుమార్ రాజు, సాక్షి, పెనుమంట్ర నుంచి. మోడల్ స్కూళ్ల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విలీన ప్రక్రియ బడుగు జీవుల పిల్లలను బడికి దూరం చేస్తోంది.
తమ గ్రామంలో పాఠశాలలను మూసివేయడంతో మరో ఊరిలో ఉన్న స్కూలుకు పిల్లల్ని పంపించాలి అంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో రూపుదిద్దుకున్న అందమైన బడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలంలో ఉన్న ఈ బడిలో మొన్నటి వరకు పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుతూ పాడుతూ చదువుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఈ బడి పిల్లలకు దూరమైంది. గత ప్రభుత్వం కన్నా మిన్నగా పాలన అందిస్తామని డబ్బాలు కొట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు విలీన ప్రక్రియ పేరుతో పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. దళిత వాడల్లో ఎంతో కాలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలను, అప్పర్ ప్రైమరీ పాఠశాలను డౌన్ గ్రేడ్ చేసి వేరే పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. దీంతో చాలా దళిత వాడల్లో పాఠశాలలు రద్దయ్యే ప్రమాదంలో పడ్డాయి. అలాంటిదే ఈ బడి కూడా. ఇటీవల పెనుమంట్ర మండలంలోని అనేక పాఠశాలలను దూర ప్రాంతాలలో ఉన్న మిగతా పాఠశాలల్లో విలీనం చేశారు. పెనుమంట్రలోని దళితవాడలో ఎస్సీ పాఠశాలను డౌన్ గ్రేడ్ చేసి 3, 4, 5 తరగతులను పెనుమంట్రలో దళితవాడకు దూరంగా ఉన్న మరో బడిలో విలీనం చేయటం పట్ల ఆ గ్రామవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి ఏదైతే ఆచంట నియోజకవర్గం పెనుమంట గ్రామంలో ఉన్నటువంటి పెనుమంట మండలంకి సంబంధించినటువంటి ఆల్మూరు గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ గ్రామానికి సంబంధించి కూడా మా స్కూల్ మాకు కావాలంటూ కూడా విద్యార్థులు ఆందోళన పట్టుపెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ విన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈ స్కూల్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచినటువంటి ఎల్ఈ స్కూల్ని మరి విలీనం పేరుతోటి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి స్కూల్లో ఇక్కడ ఉన్న చదువుతున్న 3, 4, 5 తరగతులు చదువుతున్న పిల్లల్ని తీసుకెళ్లి దూరంగా ఉన్నటువంటి స్కూల్లో చదివించాలని అక్కడే ఉంచాలనేసి గవర్నమెంట్ వారు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ ఎంఈఓ గారు ఇక్కడ టీచర్లు పిల్లలందరినీ దూరంగా పంపించడం జరిగిందండి. హైవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గందరగోళ నిర్ణయాలతో విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. తాజాగా రేషనలైజేషన్ విధానంతో చిన్నారులు బడికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏపీ విద్యాశాఖలో రేషనలైజేషన్ విధానం అశాస్త్రీయంగా ఉండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులు పాఠశాలలను విభజించిన ప్రభుత్వం పేరెంట్స్ కష్టాలను గుర్తించలేదు. దీంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు రద్దయ్యాయి. తమ చిన్న పిల్లల్ని సుదూర ప్రాంతాలకు పంపించాల్సిన దుస్థితి ఏర్పడింది తల్లిదండ్రులకి. ఈ 5 కిలోమీటర్ల దూరానికి చిన్నపిల్లలు అయినటువంటి 3, 4, 5 తరగతులు అయినటువంటి పిల్లలు ఎలా వెళ్తారు? ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యము, ప్రభుత్వ రవాణా సౌకర్యం కానీ ప్రైవేట్ రవాణా సౌకర్యం కానీ ఎటువంటి రవాణా సౌకర్యంలు లేవు. మేము కూలి చేసుకునే వాళ్ళము, డబ్బులు ఉన్నోళ్ళు బస్సు బడికి పంపిస్తున్నారు. మేము లేకున్న వాళ్ళు మేము ఏం పెట్టి చదివియాలా? చిన్నపిల్లలు 5 కిలోమీటర్ల దూరంలోని మరో స్కూల్కు ఎలా వెళతారని అనంతపురం జిల్లా ఎంబీపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తమ గ్రామంలో ఉన్న పాఠశాలలో 3, 4, 5 తరగతులను రద్దు చేశారని, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలమూరు గ్రామ పాఠశాలకు వెళ్లమంటున్నారని, ఇలా అయితే బడికి ఎలా పంపాలో అర్థం కావడం లేదని వారు మండిపడుతున్నారు. మేము కూలిపోయి 4 పోయి తెచ్చుకొని తినేటోళ్ళం. మేము మా పిల్లల్ని ఆలమూరికి పంపలేము. 5 వరకు మొదటి నుండి ఉన్నింది, మేము కాపురాలకు వచ్చినట్టు నుండి ఇప్పుడు ఆగిపోతే మా పరిస్థితులు దొంగలో దుంకల్లా. మా పరిస్థితి ఆలోచించి మాకు స్కూల్ ఇక్కడే ఉండేటట్లా చేయండి సార్. అందరికీ నమస్కారము. చిన్నపిల్లల అగాయితాలు చూస్తూనే ఉన్నాం కదా, దావపడుతున్న కంప చెట్లు అన్ని ఎట్లున్నాయి ఆలమూరు రోడ్డు వరకు 5 కిలోమీటర్ల వరకును. అది కాక రోడ్డు దాటాలన్నా చిన్నపిల్లలు దాటగలరా చెప్పండి? వెహికల్స్ ఎన్ని తిరుగుతుంటాయి, పోవడానికి రావడానికి కూడా సౌకర్యం లేదు. పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా కాలేదు. అలాగే కొన్ని చోట్ల బ్యాగ్లు, పుస్తకాలు కూడా విద్యార్థులకు అందలేదు. మరోవైపు బదిలీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని కొందరు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రి నారా లోకేష్ అత్యల్పంగా ఎంతకి కిందకి దిగజార్చాలో అంతకి కిందకి దిగజార్చే వైనంలో ఆయన ప్రవర్తన తీరు కానీ ఆయన యొక్క అడుగులైతేనేమి ఏవైతే కనిపిస్తున్నాయి. నారాయణ చైతన్య లాంటి కళాశాలను బలోపేతం చేసుకోవాలి, వాళ్ళు విద్యను ఒక మాఫియాలాగా నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇదంతా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థత వల్ల జరుగుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలోనూ, ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్న అంశాలను సానుకూలంగా పరిష్కరించడంలో నారా లోకేష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాము అని మీరు సంవత్సరం పాటు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ గొప్పలకు తగ్గట్టుగా మీరు ఏమైతే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విధానాన్ని ఎందుకు తుంగలో చెప్తున్నారు? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపైన స్పందించాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సర్కారీ బడుల్లో సౌకర్యాలు పెరిగాయి. అమ్మ ఒడి, డిజిటల్ విద్య, గోరుముద్ద వంటి వాటితో పిల్లలు వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉండేవారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, రేషనలైజేషన్ పేరిట పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ తీసుకున్న మరో పిడుగు లాంటి నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు మొదలైంది. రేషనలైజేషన్ పేరుతో ప్రైమరీ పాఠశాలల కుదింపు మొదలు పెట్టడంతో ప్రైమరీ విద్యార్థుల తల్లిదండ్రులు విలవిల్లాడిపోతున్నారు. 5వ తరగతి వరకు కళ్ల ముందే పిల్లలను చదివించుకోవచ్చు అని అనుకున్న వారికి సర్కార్ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 117 రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 21తో ఉపాధ్యాయులే కాదు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అవస్థలు పడాల్సి వస్తోంది. డ్రాప్అవుట్స్ తగ్గించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే జీవో లక్ష్యంగా చూపుతున్న ప్రభుత్వ పెద్దలు గ్రామస్థాయిలో ప్రాథమిక పాఠశాలలు మూసేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని మర్చిపోయారు. జీవో నెంబర్ 21 ద్వారా కూటమి ప్రభుత్వం పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టుల మార్పిడి, సర్దుబాట్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 9 రకాల పాఠశాలల్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. పాత జీవోను రద్దు చేసి హైస్కూళ్లలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులకు చెందిన 4700 ప్రాథమిక పాఠశాలల్ని వెనక్కి తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల్ని వేరు చేస్తోంది. వీటిని బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కలిపేస్తోంది. దీంతో మారుమూల గ్రామాల్లో ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లే దుస్థితి వచ్చింది. ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్య, వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పాఠశాలల్ని మెరుగుపరిచారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలల్లో సైతం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో గంగవరం మండలం, నెలిపూడి వంటి మారుమూల గిరిజన గ్రామాల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో తమకు సమీపంలో ఉన్న పాఠశాలల్లో పిల్లల్ని చదివించుకుంటున్నారు. కూటమి సర్కార్ నిర్ణయంతో ఎక్కడో దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించడం ఇష్టపడడం లేదు తల్లిదండ్రులు. మా పిల్లలు చాలా చిన్న వయసులో, అంటే ఇంచుమించు 8-7 సంవత్సరాల వయసు నుంచి ఉన్నటువంటి పిల్లల్ని మరి ఇంచుమించు 2-2.5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ మైళ్ళ దూరం ఉన్నటువంటి స్కూల్కి పంపించాలని ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మా తల్లిదండ్రులుగా మాకు ఎవరికి ఇష్టం లేదండి. తమ పాఠశాల తమకే కావాలని, కిలోమీటర్ల దూరం చిన్నపిల్లలం ఎలా వెళ్ళగలమంటూ ప్రైమరీ విద్యార్థులు కూటమి సర్కార్ని ప్రశ్నిస్తున్నారు. మా స్కూల్ మాకే కావాలి, మేము అంత దూరం నడలేము, బస్సులు కూడా ట్రావెలింగ్ చేసి నడలేము, మా స్కూల్ మాకే కావాలి. నెలిపూడి నుంచి పిల్లల్ని పంపించాలంటే హైవేను దాటుకుని వెళ్లాలని, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల్ని అంత దూరం పంపించాలన్నా, ఆ ట్రాఫిక్ దాటి వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బంది అండి. అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవి చూస్తున్నామండి మేము. అందు కారణంగా మేము చాలా భయపడుతున్నాం. మరి మా పిల్లల్ని ఎక్కడే 5వ తరగతి వరకు ఎక్కడే ఉంచాలని కోరుకుంటున్నామండి. మరి కూలీ నాలి చేసుకునే తాము పిల్లల్ని వేరే ఊరు తీసుకుని వెళ్లలేమని, ఆర్థికంగానూ తమకు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ నిర్ణయానికి నిరసనగా కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాలకు తల్లిదండ్రులు తాళం వేశారు. అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలలో 1-2 తరగతులు కొనసాగించి 3, 4, 5 తరగతులకు చెందిన 37 మంది విద్యార్థుల్ని పక్క గ్రామానికి వెళ్లమని అధికారులు చెప్పడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయండి ఆ రూట్ని. మేము ఎస్సీ ఎస్టీకి సంబంధించిన తెగలవారమండి. ఉదయం పొద్దుట లెగ్గానే కూలి పనికి వెళ్ళి కూలి పనులు చేసి పొట్ట పోసుకునే తల్లిదండ్రులు అండి. మా పిల్లల్ని తీసుకెళ్ళి దేవెట్టడం కూడా మాకు అవకాశం ఉంటుందండి. ఒకవేళ వారిని అక్కడ దేవెట్టినా మా పనులు పోతాయండి, మా పొట్టగాడన్న పరిస్థితి. కూటమి సర్కార్ నిర్ణయం తీసుకున్న రేషనలైజేషన్ కారణంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కువగా ఉన్న పాఠశాలలే ప్రభావం పడుతోంది. ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలు దూరం చేయడమే కాకుండా ఇప్పుడు తమ పిల్లలకు విద్యను సైతం దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయా వర్గాల ప్రజలు. వ్యవస్థలు మార్చేస్తా, మార్పులు తెచ్చేస్తా అన్న చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు.